హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది. మీలో ఎవరైనా ఇంకా టెట్ క్వాలిఫై కాకపోయినా లేదా ఫస్ట్ టైం టెట్ రాస్తున్నట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి టెట్కి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి. అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంచుతాము. టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాము. దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఉపాధ్యాయుల పునర్విభజనపై ఉత్తర్వులు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పునర్విభజనపై ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వ బడుల్లో టీచర్ విద్యార్థుల నిష్పత్తిని మార్చడంతో పాటు ఈ మేరకు ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలల్లో వివిధ పోస్టులను మార్చడంతో పాటు కొత్తగా పోస్టులను సృష్టించారు. అందుకు అనుగుణంగా బోధనా సిబ్బంది పునర్విభజనకు సంబంధించి మార్గదర్శకాలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. జీవో నెంబర్ 117 రద్దు చేస్తూ మేలో జారీ చేసిన జీవో నెంబర్ 19/2021 పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది నియామకంలో సవరణ చేస్తూ తాజాగా జీవో నెంబర్ 33 విడుదల చేసింది. మోడల్ ప్రైమరీ స్కూళ్లలో కొత్త పోస్టుల సృష్టిపైన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు చర్చల సందర్భంగా కోరినట్టు తరగతిలో రెండో సెక్షన్ 54 రోల్ నుండి 50 మందికి తగ్గించారు. ఫౌండేషన్ స్కూళ్లలో ఇప్పటి వరకు ఉన్న 31 రోల్ నుంచి రెండో ఎస్జిటిని ఇస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్యను 21 మంది రోల్కి తగ్గించారు. అలాగే ఎంపీఎస్లో 151 రోల్కి 5వ ఎస్జిటి పోస్టును ఇస్తామని గతంలో ప్రకటించగా ఇప్పుడు ఆ సంఖ్యను 121 రోల్కి తగ్గించారు. అలాగే అన్ని యాజమాన్య పాఠశాలలకు గ్రేడ్ 2 హెచ్ఎం, ఎస్ఏ, ఎస్జిటి వరకు అదనంగా 1901 పోస్టులను సృష్టించి ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఇచ్చారో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు రాయండి.